ఐపీఎల్ 2026లో ఎలిమినేషన్లో ఫస్ట్ టీం ముంబై ఇండియన్స్గా క్వాలిఫై అయిపోతే సెకండ్ ఎలిమినేషన్కి మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళు మేమున్నామంటూ క్వాలిఫై అయిపోయారు. మ్యాటర్ ఏంటంటే నిజమైనటువంటి మ్యాచ్లో ఫస్ట్ ముంబై గర్ల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే అందరూ అనుకున్నాము ఎవరైనా సరే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారు అన్నట్టుగానే జరిగింది. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే మెయిన్లీ హార్దిక్ పాండ్యా కాస్త ఇంజరీ ఉందని చెప్పి తప్పుకున్నాడు. సో దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీగా వచ్చాడు. అండ్ ఆల్ ఎక్స్పెక్టెడ్ ద ఫ్యాన్స్ అందరికీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినట్టుగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే లక్నో వాళ్ళకి పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ లభించింది. అఫ్ కోర్స్ వాళ్ళు ఇంగ్లీష్ని తొందరగా అవుట్ అయిపోయినా కానీ తర్వాత మంచి స్టార్ట్ ఇచ్చాడు. అలాగే విత్ దట్ మిచెల్ మార్ష్ కూడా చాలా ఎక్సలెంట్గా ఆడాడు. దాని తర్వాత చూసుకుంటే కెప్టెన్ రిషబ్ పంత్ వన్ మోర్ ఫెయిల్యూర్ సీజన్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో అసలు ఒక్క పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా రావట్లేదు. అండ్ తన పర్ఫార్మ్ చేస్తే టీం ఓడిపోవడం, లేదా తన పర్ఫార్మ్ చేయకుండా కూడా టీం ఓడిపోవడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే నికీ పురాన్ ఫైనల్లీ ఇంటూ ద మార్క్. ఈ సీజన్లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అది కూడా 16 బాల్స్లో రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడనిపించింది. బట్ దాని తర్వాత త్వరగానే అవుట్ అయిపోయాడు హాఫ్ సెంచరీ చేసిన తర్వాత. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళ స్కోర్ అనేది 150 దాకా వెళ్ళిపోయింది 12-13 ఓవర్లకే. బట్ దాని తర్వాత చూసుకుంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళు వికెట్స్ కోల్పోయారు. బట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే యాడమ్ మాక్రమ్ మరియు హిమ్మత్ సింగ్ ఇద్దరు కలిసి టీమ్ స్కోర్ని 228 దాకా తీసుకెళ్లారు. విచ్ వాస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద లక్నో సూపర్ జెయింట్స్. మిడిల్ ఆర్డర్లో చాలా ఎక్సలెంట్గా కంట్రిబ్యూట్ చేశారు. అండ్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్లో రఘు శర్మ మినహాయించి మిగతా ఏ బౌలర్ కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేదు. ప్రతి ఒక్కరి ఎకానమీ కూడా 10 అబోవ్ ఉంది. అండ్ దీంతో చేజింగ్లో దిగినటువంటి ముంబై ఇండియన్స్ వాళ్ళకు ఒక మంచి స్టార్ లభించింది. మెయిన్లీ రోహిత్ శర్మ అండ్ ర్యాన్ రికల్టన్ అటాకింగ్ మోడ్తో ఆడారు. ఇద్దరు కేవలం పవర్ ప్లేలోనే వాళ్ళు 80+ స్కోర్ చేయడం చూసాం. అండ్ అలాంగ్ విత్ దట్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అదే వాళ్ళకి గుడ్ సైన్గా మారింది. ఎందుకంటే ఓపెనింగ్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ రావడంతో వాళ్ళ మిడిల్ ఆర్డర్ మీద డెప్త్ పడలేదు. అండ్ వన్స్ మోర్ మిడిల్ ఆర్డర్లో మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ పర్ఫామ్ చేయట్లేదు. సూర్య త్వరగా అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ స్ట్రగుల్ అయ్యాడు. నమందిర్ కూడా చిన్న క్యామే ఆడేశాడు. బట్ లాస్ట్లో చూసుకున్నట్లయితే వచ్చినటువంటి బ్యాట్స్మెన్ ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేయడంతో ఓపెనింగ్లో ఇద్దరు బ్యాట్స్మెన్స్ కూడా 80+ రన్స్ కొట్టడంతో వాళ్ళిద్దరికి 160+ రన్స్ కొట్టడంతో టార్గెట్ అనేది ఈజీ అయిపోయింది. అండ్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే లక్నో బౌలర్లలో ఎక్సెప్ట్ ప్రిన్స్ యాదవ్ మరియు మణిమారన్ సిద్ధార్థ్ ప్రతి ఒక్కరు కూడా హై ఆన్ ఎకానమీతో వెళ్ళారు. మెయిన్లీ మొహమ్మద్ షమి అండ్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు ఈ టూ టీమ్స్కి 2 మెయిన్ బౌలర్స్ అనుకుంటే వాళ్ళిద్దరే త్వరగా రన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దాంతోనే వాళ్ళ టీమ్స్తోనే ఓడిపోవడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈ మ్యాచ్ తర్వాత చూసుకున్నట్లయితే సేమ్ 10th ప్లేస్లో లక్నో సూపర్ జెయింట్స్, 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్. అండ్ ఆల్మోస్ట్ ఈ 2 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. అండ్ సో చూడాలి ఈ సీజన్లో వాళ్ళు పార్టీ స్పాయిలర్స్గా మారి ఇంకెంత టీంలని పార్టీలు స్పాయిల్ చేస్తారో చూడాలి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళకి ఇది కన్సిస్టెంట్గా సెకండ్ సీజన్ ఫెయిల్యూర్. ఎందుకంటే హయాన్ బడ్జెట్తో వెళ్ళి పెద్ద ప్లేయర్స్ని తీసుకున్నా కానీ హయాన్ రెప్యుటేషన్ ప్లేయర్స్ ఉన్నా బౌలింగ్ ఎక్సలెంట్గా ఉన్నా కానీ నిన్నటి మ్యాచ్లో తేలిపోయారు. సో చూడాలి లక్నో వాళ్ళు కనీసం నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో కంబ్యాక్ చేస్తారా లేదా అదే క్లాసిక్ స్ట్రీక్లోకి ఎంటర్ అవుతారా అని.